ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రేవంత్. సో ఆప్షన్స్ ట్రేడర్స్ గురించి ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. సో బేసిక్గా మనకి ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్న టైంలో ఇండియా విక్స్ దాదాపుగా 40% అప్సైడ్ వెళ్ళినట్టుంది. అండ్ లెట్ మీ చెక్ అండ్ ఆల్మోస్ట్ మనకి 40%కి వెళ్ళింది. ఇప్పుడు నేను మాట్లాడే టైంకి దాదాపుగా 30% ప్లస్లో ఉంది, ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 గంట టైంకి. సో బేసిక్గా ఇండియా విక్స్ ఇంత హ్యూజ్గా పెరిగిన తర్వాత ఆప్షన్ బయర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా కొలాప్స్ అవ్వటం మొదలు పెడతాయి. ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటే పర్టికులర్గా ఎక్స్పైరీ టైంకి దగ్గరకు వచ్చే టైంకి మనకి ఈ ఆప్షన్ ప్రీమియం అనే కొలాప్స్ చాలా స్పీడ్గా జరుగుతుంది. సో బేసిక్గా మీరు ఇందులోకి కనుక ఈ టైంలో ఎంటర్ అయితే, ఈ టైంలో కనుక మీరు ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తే మీకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే మీ డబ్బులు మొత్తం కూడా కనిపించకుండానే అయిపోతాయి. సో బేసిక్గా మీరు గమనిస్తే వాలటాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 1 వీక్ కూడా ఈ వాలటాలిటీ ఉండడానికి అవకాశం ఉంది. అండ్ వన్ సింగిల్ డైరెక్షన్లో మనకి బీజేపీకి కూడా సీట్స్ రాలేదు, అంటే మనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవ్వలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో మనకి ప్రభుత్వం ఏర్పాటు జరిగేదాకా కూడా మార్కెట్లో వాలటాలిటీ అనేది ఉంటూనే ఉంటుంది. సో బేసిక్గా ఆప్షన్స్ ట్రేడర్స్ అనేవాళ్ళు కొంతవరకు ఒక వారం రోజుల పాటు, పర్టికులర్గా బిగినర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే, ఎలక్షన్స్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొంతవరకు ఆప్షన్స్ ట్రేడింగ్కి కొంతవరకు దూరంగా ఉండడమే మంచిది. అండ్ మీరు గమనించినట్లయితే అండ్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా విపరీతంగా షూట్ అయిపోయాయి. అండ్ ఎక్కడో మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ దాదాపుగా 300 రూపాయల దగ్గర చూసేవాళ్ళం, ఏది మనకి వీక్ స్టార్టింగ్లో ఎక్స్పైరీ అయిన స్టార్టింగ్లో. అలాంటిది ఇప్పుడు రేపు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కావాలంటే ఒకరోజు ఎల్లుండి చూడండి, దాదాపుగా 1400 రూపాయలు 1500 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క ప్రీమియం వాల్యూ. సో మీరు 1400 రూపాయల దగ్గర ఒక ఆప్షన్ బయ్యర్ కనుక బై చేసే ప్రయత్నం చేస్తే మీకు ఇంకా అంతకు మించి పెరగడానికి ఏం దొరుకుతుంది స్కోప్. సో బేసిక్గా డే టు డే బేసిస్లో మీకు ప్రీమియం డీకే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలా ఎక్కువగా డబ్బులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా సాధ్యమైనంత వరకు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక 1 వీక్ పాటు మార్కెట్ సెటిల్ అయ్యేంత వరకు కూడా అవాయిడ్ చేసినట్లయితే మీరు రిస్క్ నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. సో బేసిక్గా ఈవెన్ ఆప్షన్ సెల్లర్స్ విషయంలో కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. సహజంగా న్యూట్రల్ ప్లేయర్స్ గురించి చెప్తున్నాను, ఈ స్ట్రాంగిలో వేసే వాళ్ళ గురించి పర్టికులర్గా. సో బేసిక్గా నేను ఒక న్యూట్రల్ ప్లేయర్నే. సో బేసిక్గా మనం న్యూట్రల్ పొజిషన్స్ తీసుకునేటప్పుడు అటు ఒక 1000 పాయింట్లకి ఇటు ఒక 1000 పాయింట్లకి ఎక్కడో మనం కాల్ అండ్ పుట్ అనేది సెల్ చేస్తూ ఉంటాం సహజంగా. సో బేసిక్గా ఇప్పుడు ఉండేటువంటి మార్కెట్ స్పీడ్లో 1000 పాయింట్లు మూవ్ అవడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. దాదాపుగా 27-28 కూడా దాటేసినట్టుంది ఇండియా విక్స్. సో మూమెంట్ అనేది కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అండ్ ఎటువైపు అయినా కానీ పెద్ద మూసే వస్తాయి. సో స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో మనకు ఆప్షన్ సెల్లర్స్కి కూడా పర్టికులర్గా రిస్క్ అనేది కూడా అన్లిమిటెడ్గానే ఉంటుందని చెప్పుకోవాలి. లిమిటెడ్ కంటే కూడా అన్లిమిటెడ్ రిస్క్ని క్యారీ చేస్తూ ఉంటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఆప్షన్ బయర్స్ కూడా మీరు ఒక లాట్ కొని మీరు ఆ డబ్బుల్ని అంటే ఎంత స్పీడ్గా అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ 100-200 పాయింట్స్ ఫాస్ట్గా డీకే రావడం మొదలు పెడుతుంది అన్నిట్లో కూడా ఆప్షన్ ప్రీమియమ్స్లో, బికాస్ ఆఫ్ ద హై ప్రీమియం. సో బేసిక్గా ఆప్షన్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ సో 25 ఇండియా విక్స్ దాటింది అంటేనే సహజంగానే అందరూ కొత్త వాళ్ళందరూ దూరంగా ఉండాలని చెప్తారు. సో బేసిక్గా ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో అది కూడా ఇన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందేమో అన్న డౌట్ మనకు ఉన్నప్పుడు మనం పొరపాటున కూడా ఆప్షన్స్ జోలికి రాకుండా ఉండటమే మంచిది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రావద్దు. ప్రాఫిట్ బుకింగ్ అనేది అంటే బేసిక్గా మార్కెట్ రేపు ఏదో కొంచెం రికవర్ అయినట్టుగా కనిపించిన ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా సడన్గా అండ్ చాలా షార్ప్గా విత్ నో టైం వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ రికవరీ వచ్చేటప్పుడు కూడా అంతే స్పీడ్గా వస్తూ ఉంటాయి. సో బేసిక్ ఈ టైంలో స్పెక్యులేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ కంటే ఫండమెంటల్ అనాలిసిస్ కంటే కూడా ఎక్కువ స్పెక్యులేషన్ అనేది ఈ టైంలో మార్కెట్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి టైంలో మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ వేసినా కానీ అవి తప్పు అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో కనుక అట్లాంటి తప్పు అంటే పర్టికులర్ ఇండియా విక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రీమియమ్స్ ఉన్నప్పుడు కనుక ఒక తప్పు జరిగితే దాని యొక్క నష్టం చాలా ఎక్కువగా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మూమెంట్లో మీరు అన్నెసరీ రిస్క్ క్యారీ చేసేదానికంటే కూడా కొన్ని రోజుల పాటు, ఎక్కువ అవసరం లేదు, మహా అయితే కనీసం ఒక వారం రోజుల పాటు కనుక మార్కెట్కి దూరంగా ఉండగలిగితే మీరు అట్లీస్ట్ మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ కొంతమంది బాగా డబ్బులు వస్తే ఇదే మూమెంట్ అని కూడా అనుకుంటూ ఉంటారు. అండ్ బాగా డబ్బులు కూడా పోతే ఇదే మూమెంట్లో. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎద్దామని కాల్ కొనండి, ఎద్దామని పుట్టుకోనండి, మనకి డీకే రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దాదాపు ఒక్కొక్క ప్రీమియం ఎద్దామనేది 1500 రూపీస్ ఉంది అని అంటే బై ద టైమ్ ఆఫ్ ఎక్స్పైరీ నెక్స్ట్ 1500 పాయింట్స్ వరకు కూడా దానికి స్కోప్ ఉంది. అంటే బేసిక్గా మీరు నెక్స్ట్ 1500 పాయింట్స్ అండ్ అబోవ్ కాల్ కొన్న వాళ్ళైతే వెళ్ళి క్లోజ్ అవ్వకపోతే నష్టపోతారు. అదే పుట్టు 1500 రూపీస్ దగ్గర కొన్న వాళ్ళైతే
బ్యాంక్ నిఫ్టీ కిందకి 1500 పాయింట్స్ అండ్ బిలో వెళ్ళి క్లోజ్ అవ్వకపోతే నష్టపోతూ ఉంటారు. సో బేసిక్గా ఇక్కడ డీకే స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దయచేసి కొంతవరకు ఆప్షన్స్ ట్రేడింగ్ని కొన్ని రోజుల పాటు అవాయిడ్ చేస్తే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మార్కెట్ ఎక్కడికి పోదు, మార్కెట్ ఇక్కడే ఉంటుంది, మార్కెట్ అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. మనం ట్రేడర్స్, మనం ఇదే కమ్యూనిటీలో ఎప్పటికీ ఉంటాం. ఇక్కడ ఉండాలి అని అంటే మన క్యాపిటల్ లైవ్లో ఉండాలి. మనం అక్కడ ఏదైనా లాస్ ఫేస్ చేసి మన సైకాలజీ ఎఫెక్ట్ కాకుండా, మన టెన్షన్లోకి వెళ్ళకుండా ఇప్పుడు ఈ వారం రోజుల పాటు కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే మనకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకున్నా మీరు రెగ్యులర్గా చేసే క్వాంటిటీతో కంపేర్ చేస్తే 10-20% క్యాపిటల్కి మించి డిప్లాయ్ చేయకండి. చేస్తే అనవసరంగా మనమే డబ్బులు నష్టపోతూ ఉంటాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి ట్రేడర్స్ అందరికీ కూడా షేర్ చేసి ఉపయోగపడేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.